కొన్ని కొన్ని సీన్స్ చూస్తే ఇలా కూడా చేయొచ్చా సీన్ అన్నట్టుగా అనిపించింది. ఈ ఐడియాలజీ అనేది ఎలా? అంటే ఈ పాట రాసినప్పుడే చాలా సామెతలు, తెలంగాణ కొలక్కియల్ సామెతలు తీసుకోవడం జరిగింది. చల్లకొచ్చి ముంత దాచినట్టు ఉందిలే కానీ, తెల్లగుంటే కళ్ళు అనుకుంటే సోకులే కానీ, తాడి చెట్టు కింద ఉండి, అలాంటి పదాలు సెలెక్ట్ చేయడం జరిగింది. సో అలాంటి పదాలకి మనం ఎలా న్యాయం చేస్తామంటే దెన్ మేము లొకేషన్స్కి వెళ్ళాం. నా సొంతూరు వేములవాడ. సో దాని చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్ అన్నీ సెర్చ్ చేసాం. నింగినెక్కి స్కై డైవింగ్ అన్నప్పుడు ఇట్లా యాక్చువల్గా జేసీబీస్ ఇందులో కొత్తగా ఐడియాస్ వాడాము. అందులో నిలబెట్టి మరి ఎలా సీన్ ఫేస్ చేశారు? అదొకటి థాట్ వచ్చింది. ఆ థాట్కి యాక్చువల్లీ మానస్ గారు కానీ వేరే టీం అందరు ఇంప్రెస్ అయ్యారు. ఫ్లైట్ ఎక్కి అన్నప్పుడు ఇలా జేసీబీ పైకి వెళ్తుంది టైమింగ్లో. సో ఆ జేసీబీస్ థాట్ బాగా వర్కౌట్ అయింది. మాకు దాని గురించి చాలా మెసేజెస్ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో. ఆ జేసీబీస్ది ఒక మినీ శంకర్ రేంజ్ టేకింగ్ ఉంది, అది ఇదని. అదే సో ఒరిజినల్ లొకేషన్స్కి వెళ్ళడం ద్వారా మాకు ఆ పదాలకు కావాల్సిన ఆ ప్రాముఖ్యతని, ఆ పదాలకు ఉన్న ప్రాముఖ్యతని మేము ఆ లొకేషన్స్ ద్వారా చూపెట్టగలిగాము అని మేము అనుకుంటున్నాం. అలా